బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో మైనింగ్ వ్యతిరేక నినాదాలు చేసిన టీడీపీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. విచారణ పేరుతో షేక్ పేరయ్యను పోలీసులు స్టేషన్కి బలవంతంగా తరలించి పోలీసుల ప్రవర్తనతో భయోందోళనకు గురై గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. టాబ్లెట్ కూడా వేసుకునివ్వకుండా బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ వద్దు గ్రామమే ముద్దు అనే కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి పేరయ్య నిరసన చేయడంతో 3 రోజులుగా ఎస్ఐ ఫోన్ చేసి బెదిరింపుకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లా వరికుంటపాడులో మైనింగ్ వ్యతిరేక నిరసన చేసిన టీడీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేసి కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. విచారణ పేరుతో షేక్ పేరయ్యను పోలీసులు స్టేషన్కి బలవంతంగా తరలించిన పోలీసుల ప్రవర్తనతో భయాందోళనకు గురై గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. టాబ్లెట్ కూడా వేసుకునివ్వకుండా బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ వద్దు గ్రామమే మొత్తు అనే కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి పేరయ్య నిరసన చేయడంతో 3 రోజులుగా ఎస్ఐ ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు.